నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే గురుగారు, మన ఫస్ట్ కాలర్ ఉన్నారండి విజయలక్ష్మి గారు కొవ్వూరు నుండి. హలో అండి, నమస్కారం అండి విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా కజిన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 23 5 5 1985 ఓకే అండి. సమయం మధ్యాహ్నం 2:15 ఓకే అండి. ఏ ప్లేస్లో పుట్టారండి? తూర్పుగోదావరి జిల్లా. ఓకే ఓకే అండి, మనతో పాటు గురుగారు ఉన్నారండి. గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అది మా కజిన్ అండి, జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారండి. ఆయనకి విదేశీ యోగం ఇప్పుడు జాబ్ పరంగా విదేశాలండి, అమెరికా అది ఫ్రాన్స్ తిప్పుకున్నారండి. అది ఎప్పుడవుద్ది కొంచెం చేస్తారండి. ఇక్కడ ఈయన జాతకరీత్యా ఈయన ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. ఇక్కడ సప్తమంలో శుక్రుడు అద్భుతమైనటువంటి యోగకారకుడుగా ఉన్నాడు. ఇక్కడ దాన్ని మాలవ్య మహాపురుష యోగం అంటాం. అయితే దశమాధిపతి అయినటువంటి వాడు జాతకంలో అష్టమంలో రాహుతో ఉండిపోవటం వలన కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ యాక్చువల్గా ఈయనకి శని మహాదశ జరుగుతుంది. శని పరాక్రమ స్థానంలో వక్రతత్వం చెంది పంచమ 6వ స్థానాధిపతి ఉన్నందువలన, అయితే ఇక్కడ ఏకాదశానికి అధిపతి అయినటువంటి చంద్రుడు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా యోగం ఉన్నది. అందులో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రయత్నం చేయమని చెప్పండి. సెప్టెంబర్ 15 నుంచి బాగానే ఉన్నది. అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి కుమారి గారు. హలో నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి. ఓకే అండి, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అలాగే టైం చెప్పండి. 28 28 11 1997. ఓకే. సమయం అండి? మధ్యాహ్నం 30 అవుతుంది. ఏ ప్లేస్లో పుట్టిందండి పాప? తూర్పుగోదావరి. తూర్పుగోదావరి. చెప్పండి అమ్మా. అదే మా అమ్మాయి చదువు అది ఎలా ఉంటుంది, గురు రాహుల్ కలయడం కావడం అది గురించి దాని పరిహారం. గురు రాహుల కలయిక మీ అబ్బాయి జాతకం ఈ జాతకంలో లేదే. 28 నవంబర్ 97 మధ్యాహ్నం 1:30 అని చెప్పారు మీరు. ఆ టయానికి లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 1వ పాదం. ఈ జన్మజాతకంలో లగ్నంలో శని వక్రించి, తర్వాత 6వ ఇంట్లో రాహు, అలాగే 8వ ఇంట్లో చంద్రుడు, 9లో రవి, 10వ ఇంట్లో శుక్రుడు, బుధుడు, కుజుడు, అలాగే ఏకాదశంలో గురువు మకర రాశిలో ఆయనకి అది మంచి స్థానం కాదు అక్కడ ఆ స్థితి. తర్వాత 12వ ఇంట్లో మాత్రం కేతు అద్భుతంగా ఉన్నాడు, అది మోక్షస్థానం అనమాట. అయితే ఇక్కడ జాతకంలో గురు రాహుల యొక్క యోగం లేదే, ఇక్కడ జాతకంలో లేదమ్మా. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ జాతకరీత్యా. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 7.5 సంవత్సరం శని ప్రభావం ఒకటి ఇబ్బంది పెడుతుంది. అయితే తులారాశి వారికి రేపు ఇప్పుడైతే గురు రాహుల యొక్క కలయిక ఏదైతే సింహరాశిలో ఉన్నదో, గురువు కన్యారాశి ప్రవేశం జరిగినప్పటికి కూడా వ్యయంలో ఉంటాడు. అయితే అది 6వ స్థానాధిపతి, రాశికి 6వ ఇంటికి అధిపతి 12వ ఇంట్లో గోచార రీత్యా ఉండటం అది మంచిది, అంత గొప్ప ఇబ్బంది ఏం కలగదన్నమాట. అయితే ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది. విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు జన్మజాతకంలో దశమ స్థానంలో ఉన్నాడు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ జన్మజాతక రీత్యా 7.5 సంవత్సరం శని ప్రభావం ఉండటం కొంత ఇబ్బంది కలగ చేస్తుంది. కాబట్టి ఆ శనిని ఆరాధన చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది. అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి భవానీ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 12 10 10 1995. ఓకే అండి. సమయం అండి? ఉదయం 11:45 కండి, గుడివాడ. గుడివాడ. ఓకే చెప్పండి అండి, అమ్మా. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా పాపకి గవర్నమెంట్ జాబ్ ఉందా, ఎలా ఉంటుందని చెప్పేది, జాబ్ పరంగా ఎలా ఉంటుందని చెప్పి చేస్తామండి. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా ధనుర్లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జన్మజాతకంలో రవి బుధుల యోగం అద్భుతంగా ఉన్నది దశమ స్థానంలో. ఖచ్చితంగా ప్రయత్నం చేయమని చెప్పండి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. బుధాదిత్య యోగం ఉన్నది, భాగ్యాధిపతి దశమంలో, దశమాధిపతి దశమంలో, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో, భద్ర మహాపురుష యోగం, అలాగే రవి బుధుల యోగం కలిగి ఉన్నటువంటి జాతకం. 4 గ్రహాలు స్వస్థానంలో, అలాగే చంద్రుడు ఉచ్చ స్థితిలో, ఇలాగ జాతకం బాగానే ఉంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు.
బ్రహ్మాండంగా ఆమె గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేయమని చెప్పండి. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. లక్ష్మి గారు 12/2/91 అండి. సమయం అండి? పగలు 11:55 ఏ ఊర్లో అండి? గుంటూరు అండి. ఓకే అండి, గురుగారు ఉన్నారండి మనతో పాటు. మీ సమస్య గురించి మాట్లాడండి. గవర్నమెంట్ జాబ్ గురించి అండి. ఇక్కడ ఈ జాతకులకమ్మ దశమాధిపతి అయినటువంటి శని ఇక్కడ భాగ్యరాశిలో ఉన్నప్పటికీ కూడా శని చంద్రయోగం ఉన్నది, రవి బుధులు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ విద్యాస్థానాధిపతి భాగ్యరాశిలో ఉన్నాడు. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతున్నది. రేపు ఫిబ్రవరి 18 తర్వాత మీరు ప్రయత్నం చేయండి. అంటే ఈలోపు చేయొద్దని కాదు, చేయండి. అక్కడి నుంచి బాగుంది మీ జాతకరీత్యా ఉద్యోగ సంబంధంగా. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి వరంగల్ నుండి. హలో అండి, నమస్కారం అండి. నరసింహ గారు నమస్తే మేడం. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. నమస్కారం మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 నవంబర్ 1971 ఉదయం 6:30 ప్లేస్ ఆఫ్ బర్త్ ఖమ్మం మేడం. ఓకే అండి, గురుగారు ఉన్నారండి. మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం సార్. నాకు 11వ తారీఖు 7 నెల 2017 నుంచి భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నటువంటి రాహుమహాదశ, తృతీయంలో ఉన్న రాహుమహాదశ స్టార్ట్ అవుతుంది సార్. ఈ రాహుమహాదశలో నాకు మీడియా ఫీల్డ్ లో ఎట్లా ఉంటుంది సార్? లైవ్ ఛానళ్లలో వస్తే యోగా ఉందా లేదా గురుగారు? ఇక్కడ రాహు మహాదశ జరుగుతుంది. తిరునగర్ నరసింహాచార్యులు ఇది 6/7/2017 నుంచి రాహు మహాదశ జరుగుతుంది. అవును సార్. కాబట్టి ఈ జాతకంలో మూలా నక్షత్రంలో జన్మించినటువంటి నీకు 7.5 సంవత్సరం శని యొక్క జన్మశని రేపు జనవరి నుంచి మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2.5 సంవత్సర కాలం కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. రాహు ఇప్పుడు భాగ్యరాశిని మీరు లగ్నం నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడ పరాక్రమ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఈ పరాక్రమ స్థానంలో మకర రాహు అంత మంచివాడు కాదు. కాబట్టి కొంతవరకు అందులో కూడా శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. ఆ శ్రవణ నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుడు నక్షత్రంలో ఉన్నప్పుడు చంద్రరాహుల కలయికే మంచిది కాదని చెప్తాం. రాహు చంద్రుడు స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిరికితనాన్ని ఇస్తాడు. కాబట్టి దాన్ని ఏమైనా సరే ధైర్యంతో ముందుకి నువ్వు వెళ్ళగలిగితే తప్పకుండా అది యోగకారకంగా మారుతుంది. అంతే తప్ప ముందు 1-2 సార్లు ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతే మాత్రం అది నీకు యోగించదు. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. హలో నరసింహరావు గారు నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. ఓకే అండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. 16/8/1980. 16/8 అండి. ఓకే అండి, సమయం సాయంత్రం 6:30 అండి. ఉదయం 6:30. ఉదయం 9:30. 9:30. 88 అండి. ఓకే అండి, ఏ ఊర్లో అండి? ఉదయం 9:30 అండి. ఏ ఊర్లో పుట్టారండి? కంచిచర్ల. విజయవాడ దగ్గర కంచిచర్ల. చెప్పండి సార్. కంచిచర్ల. మీరు టీవీ చూస్తూ ఉంటే కుదరదు. మీరు లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, కన్యా రాశి నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 4వ పాదం. ఈ జన్మజాతకుల లగ్నంలో చంద్రుడితో పాటు 4వ ఇంట్లో శని వక్రించి, 6వ ఇంట్లో కుజుడు, సప్తమ కుజుడు. ఇక్కడ 6వ ఇంట్లో రాహు, సప్తమంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజు దోషాన్ని 9వ ఇంట్లో గురు, 10వ ఇంట్లో శుక్రుడు, ఏకాదశంలో రవి, అద్భుతంగా 12వ ఇంట్లో బుధ కేతువుల కలయిక ఉన్నటువంటి జాతకం. జాతకంలో అష్టమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో ఉండిపోవటం ఇది కొంత ఇబ్బంది కలగజేస్తుంది. ఈ కుజ దోషానికి మాత్రమే పరిహారం చేసినట్లయితే వివాహ సంబంధమైనటువంటి దోషాల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. మేము గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నానండి. మా అబ్బాయి గురించి తెలుసుకుందామనండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986 ఏప్రిల్ 15 అండి. ఏప్రిల్ 15. 6:51 సాయంత్రం 6:55 మేడం. ఓకే అండి, ఏ ఊర్లో అండి పుట్టాడు బాబు? అక్కడ కొవ్వూరు అండి, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా పక్కన పల్లెటూరు అండి. ఓకే అండి, గురుగారు ఉన్నారండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే గురు, చెప్పండి. అది నా జాతకం ఉందండి, కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏ రెమెడీస్ చేసుకోవాలో ఒకసారి చెప్తారండి. ఇక్కడ జాతకంలో మీది లగ్నం వచ్చేసి ఈ జాతక రీత్యా మీరు ఇచ్చినటువంటిది 15 ఏప్రిల్ 86 సాయంత్రం 6:55 కొవ్వూరు. లగ్నం తులా లగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నటువంటి జాతకం.
దీనివలన కుటుంబ సంబంధమైన అలాగే వైవాహిక జీవిత సంబంధమైనటువంటి దోషం ఉంది సప్తమంలో రవి రాహు శుక్రుల యొక్క కలయిక వలన. కాబట్టి దాంపత్యంలో కూడా ఇబ్బందులు కలుగుతాయి రేపటి రోజున. కాబట్టి శని 2వ ఇంట్లో వక్రతత్వం చెంది ఇక్కడ బలంగా కూర్చొని ఉండటం వలన శని అందులో కూడా అనురాధ నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నాడు. అంతవరకు చాలా వరకు నయం వాస్తవంగా చెప్పాలంటే. అదే శని మహాదశ జరుగుతుంది కాబట్టి 4కి 5కి అధిపతి అయినటువంటి శని 2వ ఇంట్లో ఉండి తన 3వ దృష్టితో 4వ స్థానాన్ని చూస్తూ ఉన్నందువలన కాబట్టి కొంత ఈ 2017 నవంబర్ వరకు కొంత ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ఆ శనిని ఆరాధన చేసుకోవడం అలాగే రాహుకేతులు పూజించుకోవడం ద్వారా తప్పకుండా మెరుగుపడేదానికి ఆర్థిక స్థితి మెరుగుపడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి జగన్నాథ్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/4/1991. సమయం అండి? సమయం మధ్యాహ్నం 12:32 అండి. ఓకే అండి, ఏ ఊర్లో పెట్టాడండి? హైదరాబాద్. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. సార్ మా అబ్బాయికి కొద్దిగా స్థిరమైన ఉద్యోగం లేదు. ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి? మీ అబ్బాయి జాతకం చాలా మంచి జాతకం, కాకపోతే టైం సరిగా లేదు అంతే. మీ అబ్బాయికి 2018 జనవరి వరకు స్థిరత్వం లేకుండానే తిరుగుతాడు. ఎందుకంటే జన్మలగ్నంలో గురువు కర్కాటక లగ్నంలో ఇక్కడ ఉచ్చస్థితిలో దాన్ని హంసయోగం అంటాం, సప్తమంలో శని స్వస్థానంలో శాసమహాపురుష యోగం అంటాం, దశమంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. జాతకం బాగా బ్రహ్మాండమైనటువంటి జాతకం. కాకపోతే జాతకంలో దశమాధిపతి అయినటువంటి కుజుడు 12వ ఇంట్లో ఉన్నందువలన ఈ దోషం ఉన్నందువలనే మీ అబ్బాయి స్థిరత్వం లేకుండా ఉండేదానికి అందులో రాహు దశ జరుగుతుంది. ఆ రాహుని కుజుడు సమసప్తక దృష్టితో చూసుకుంటున్నారు, అందువల్లనే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి 2018 ఏప్రిల్ వరకు జనవరి 4వ తారీఖు వరకు మనం ఎన్ని చేసినా ఏం చేసినా అతని జాతకరీత్యా అంతే. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి భారతి గారు. హలో అండి. నమస్తే అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు భారతి గారు? మా హస్బెండ్ గురించి అండి. ఓకే అండి, మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. 18/8. చెప్పండి సంవత్సరం. 1961 అండి. ఓకే అండి, ఏ సమయంలో పుట్టారండి? ఉదయం 6 గంటలకండి. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారండి? గుడివాడనండి. గుడివాడ. ఓకే అండి, మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే గురువు గారు. మా హస్బెండ్ గురించి అండి. ఏమన్నా ప్రమోషన్స్ అయి ఉన్నాయని, ఇప్పుడు ఆర్థికంగా కూడా ఇంప్రూవ్మెంట్ లేదండి. 2వ ఇంట్లో ఇక్కడ దశమ స్థానంలో ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శుక్రుడమ్మ జాతకంలో ఏకాదశంలో ఉన్నప్పటికీ కూడా 2వ ఇంట్లో ఇక్కడ బుధుడి స్థానంలో 2వ ఇంట్లో కుజుడు కూర్చో ఉన్నాడు భాగ్యాధిపతి. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బంది కలుగుతుంది, కానీ బాగానే ఉంది. ఇప్పుడు బుధ మహాదశలో గురువు జరుగుతూ ఉన్నది. కొద్దిగా ఓపికగా ఉండాలా, తప్పకుండా బాగుండేదానికి అవకాశం ఉన్నది. ప్రమోషన్స్ అంటే ఇక్కడ దశమాధిపతి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా తప్పకుండా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఈ బుధదశలో గురువు జరుగుతున్నాడు. గురువు ఇక్కడ మకర రాశిలో శనితో కూడా కూర్చొని వక్రతత్వం చెంది ఉండటం వలన కొద్దిగా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి, కొద్దిగా వెయిట్ చేయండి, తప్పకుండా ఆయన జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం ఉన్నది. అలాగే మరొక కాలర్ ఉన్నారండి గుంటూరు నుండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? రామారావు గారు. బాబు గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/5/97. అవునండి. సమయం అండి? 12:30. మార్నింగా సార్? ఓకే, ఏ ఊర్లో పుట్టాడు మీ అబ్బాయి? తెనాలండి. చెప్పండి. తెనాలండి. అదే చెప్పండి, మీ వాడి గురించి ఏం అడగాలనుకున్నారు? బాబు స్టడీ హెల్త్ ఫ్యూచర్ అండి. మీ వాడి యొక్క జాతకంలో ఇక్కడ లగ్నం సింహలగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 1వ పాదం, లగ్నంలో ఉన్నటువంటి కుజుడు ఇక్కడ 2వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో గురువు మకర రాశిలో ఉన్నాడు. ఇక్కడ అష్టమాధిపతి పర్వాలేదు, అష్టమాధిపతి ఇక్కడ ఉండటం పరివర్తన యోగం. శనికి మీనరాశిలో శని కూర్చోవటం, అష్టమంలో కేతుతో, 9వ ఇంట్లో రవి బుధుల యోగం, దశమంలో శుక్రుడు అద్భుతంగా విద్యాస్థానాన్ని చూస్తూ చాలా చక్కగా ఉన్నాడు. కుజుడికి రవికి కూడా పరివర్తన యోగం ఉంది. కాబట్టి జాతకంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గురువు 6వ ఇంట్లో ఉన్నప్పుడు లివర్ చెక్ చేయించండి ఖచ్చితంగా ఒకసారి. ఎందుకంటే అందులో కూడా మకర రాశి ఆయనకు అది మంచిది కాదు, ఆ స్థానమే అది నీచ స్థానం. కాబట్టి
ఆ స్థానాన్ని కొంచెం అక్కడ ఉండటం వలన ఆరోగ్య స్థానంలో కాకపోతే ఆయుష్ ఉంటుంది, అదేం ఇబ్బంది లేదు. కానీ ఆయుష్కి దానికి కాకపోతే ఆరోగ్య సంబంధంగా లివర్ సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే జాండీస్ కానీ లేకపోతే అటువంటి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏదన్నా కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి తప్పక దాని గురించి చెక్ చేయించండి. బుధ మహాదశ జరుగుతున్నది. ఈ బుధుడు జన్మజాతకంలో ధనలాభాధిపతి భాగ్యరాశిలో ఉన్నాడు. బాగుంది, చక్కగా చదువుకుంటాడు. డోంట్ వరీ. అలాగే మరొక కలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి జాస్మిన్ గారు. హలో హలో నమస్తే అండి. ఆగస్టు 15 1991 అండి. ఓకే అండి. హలో, టైం అండి? టైం 12 దాటిందండి. ఉదయం. ఓకే అండి. ప్లేస్ అండి? ఏ ఊర్లో పుట్టారమ్మా? గుంటూరే అండి, గుంటూరులోనే. గుంటూరు. సార్, ఆ అమ్మాయి పెళ్లి గురించిను జాబ్ గురించి అండి. అలాగేమ్మా, ఇక్కడ లగ్నం తులారాశి, తులా లగ్నం, నక్షత్రం చిత్తా నక్షత్రం, 4వ పాదం. విద్యాస్థానంలో శని అద్భుతమైన శాస మహాపురుష యోగంలో ఉన్నాడు. దశమంలో రవి. సమసప్తక దృష్టితో చూసుకోవటం కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ ఏకాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి. చక్కగా గురువు యొక్క మహాదశ జరుగుతున్నది. వాడు భయపడాల్సింది ఏం లేదు. మార్చి వరకు వెయిట్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ మార్చి 30 తర్వాత ఈ అమ్మాయి జాతకంలో అంతవరకు ఇంటర్వ్యూస్ అని అవి ఇవి ఉన్నాయి కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయమనండి. నిరాశగా మాత్రం ఉండొద్దు, తప్పకుండా ప్రయత్నం చేయమని చెప్పండి. మార్చి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జాబ్ ఉంటుంది. అలాగని విజయవాడ నుండి మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి శాంతి గారు. నమస్తే అండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి తెలుసుకున్నాను. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/10/90 అండి. టైం అండి? ఉదయం 5:35 అండి. ఓకే అండి. ఏ ప్లేస్లో పుట్టిందండి పాప? విజయవాడలో పుట్టిందండి పాప. ఓకే అండి. మనతో పాటు గురుగారు ఉన్నారండి. గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్తే అమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మా పాప 24/10/90 పుట్టిందండి. వీళ్ళ నాన్న ఉన్నారమ్మా? ఏమండి? వీళ్ళ ఫాదర్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఫాదర్ దేవరంలో ఉంటారండి. మీరు దూరంగా ఉంటారు కదా? అవునండి. ఇది రేపు జనవరి 27 వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి వాళ్ళ నాన్నని. జనవరి 27 వరకు వచ్చేటప్పుడు ప్రయాణాల్లో కానీ లేకపోతే వాటిలో ఆహారం తీసుకునే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలను. ఇది కొంత అంతే ప్రమాదకరంగా ఉన్నది, జాగ్రత్త. ఆ తర్వాత నుంచి బాగుంటుంది జనవరి 27 నుంచి. ఈ పాప జాతకంలో వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు ఏకాదశంలో కేతుతో కూడా ఉన్నాడు. అది 2017 జనవరి నుంచే ఈ అమ్మాయి జాతకరీత్యా కూడా వివాహ సంబంధంగా కూడా చాలా బాగుంటుంది. దశమాధిపతి అయినటువంటి వాడు లగ్నాధిపతి ధనస్థానంలో మిత్రుడైనటువంటి వానితో కూడా కలిసి ఉండటం ఇక్కడ యోగకారకం. కాకపోతే మూలా నక్షత్రంలో జన్మించి ఉండటం, శనిచంద్రుల యోగం ఉండటం కొంత ఇబ్బంది కలగజేసేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. అందులో శనికి కూడా దీపం పెట్టమని చెప్పండి, బాగుంటుంది. అలాగే మరొక కాలర్ ఉన్నారండి ఏలూరు నుండి. హలో అండి, నమస్కారం అండి. వాణి సౌజన్య గారు. మేడం, ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం నేను మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ అన్నయ్య డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/12/1986. సమయం అండి? రాత్రి 10:55 మేడం. ఏ ప్లేస్లో పుట్టాడండి మీ అన్నయ్య? ఏలూరు అండి. ఏలూరు. ఓకే అండి, గురుగారు ఉన్నారండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్, అది అన్నయ్యకి మ్యారేజ్ చేయాలి అని అనుకున్నాను సార్. కానీ అన్నయ్య ఏమో అసలు చేసుకోను అని చెప్తున్నారు. అసలు అన్నయ్య చదువులో మ్యారేజ్ అవుతుందా? ఇంట్లో అందరితో బాగా ఉంటాడా? అసలు ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటాడా లేదా అని ఒకసారి చెప్పండి. ఇక్కడ వచ్చేసమ్మా చంద్రరాహుల కలయిక ఆయనకి అష్టమ స్థానంలో ఉండటం కొంత దోషం, అలాగే సప్తమంలో కుజుడు ఉండటం కూడా కుజు దోషానికి గల కారణం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంతో పాటుగా ఈ కుజు దోషం ఉండటం వలన కేతు మహాదశలో రాహు జరుగుతూ ఉన్నందువలన ఆయనలాగా ఉండటానికి గల కారణం. అయితే ఈ జన్మజాతక రీత్యా ఈ కేతు మహాదశ ఉన్నంత వరకు కూడా అది అంత గొప్పగా ఉండదు. ఇలాగే సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉండేదానికి అవకాశం ఉంటుంది. వివాహం ఆలస్యంగా అవుతుందమ్మా. జన్మజాతకంలో ఈ చంద్రరాహుల యొక్క కలయిక ఉండటం వలన సంపూర్ణ కాలసర్పదోషంతో పాటు కుజదోషం ఉండటం వలన దానికి గల కారణం. శుక్రదశ వచ్చిన తర్వాత నుంచి కొంత బాగుంటుంది 2019 డిసెంబర్ 9వ తారీఖు నుంచి. కానీ ఈ జాతకంలో ఆలస్యం, వివాహం అన్నది చాలా ఆలస్యంగా ఉన్నది. కాబట్టి ఇంకా భగవంతుని యొక్క దయతోనే అది జరగాలి. కాబట్టి ఈ రాహు కేతువులకి
ఆ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోమని చెప్పండి. ఆ తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం. అలాగే అండి మరొక కాలర్ ఉన్నారండి, జయకృష్ణ గారు. హలో అండి, నమస్కారం అండి జయకృష్ణ గారు. చెప్పండి. ఎవరి మీరు నుంచి చెప్పాలి సార్, మేము తెలుసుకోవాలనుకుంటున్నారు? కాదు, మీరు చెప్తే మేము చెప్తాం. సార్ చెప్పండి. ఆల్రెడీ ఒంట్లో నీరస జ్వరం బాగోదు. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇది హెల్త్ ప్రోగ్రామ్ కాదు కదా, జ్యోతిష్యం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తే అందులో ఉన్నది చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ 7 7 నెల 4వ తారీఖు 4వ తారీఖు 7వ నెల 1985. ఎన్ని గంటలకు పుట్టారు? ఇది శనివారం 5 గంటల 32 నిమిషాలు. శనివారం రాలేదు మీరు చెప్పిన డేట్కి, అది మంగళవారం వచ్చింది, గురువారం వచ్చింది. అంటే అంటే శనివారం అంటే ఏంటండి సార్ మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చెప్పాలి. మీరు శనివారం అంటారు, ఇక్కడ శనివారం రావట్లేదు. అంటే శనివారం అంటే ఆ? స్థిరవారం. ఓకే ఓకే. మాకు శనివారం లైన్ పడుతుంది. అది టైం చెప్పండి. తెల్లవారుజామున శనివారం అంటే 5 గంటల 32 నిమిషాలు. 5 గంటల 32 నిమిషాలు. ఏ ఊర్లో? బింగిపేట. ఆ? బింగిపేట. ఎక్కడండి ఇది? పన్నాడ, శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం. మీ లగ్నం వచ్చేసి ఇక్కడ మిథున లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం. రవి కుజుల యొక్క కలయిక లగ్నంలో 2వ ఇంట్లో బుధుడు, పంచమ స్థితిలో శని వక్రించి కేతువుతో, అలాగే అష్టమంలో గురువు మకర రాశిలో చంద్రునితో కూడా కలిసి నీచభంగ రాజయోగంలో, అలాగే ఏకాదశంలో రాహు, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జన్మజాతకంలో రవి కుజుల యొక్క కలయిక లగ్నంలో ఉన్నందువలన ఎప్పుడు ఉష్ణంతో కూడుకున్నటువంటి శరీరంలో ఉంటుంది. కాబట్టి దాన్ని శీతలంగా పెట్టుకోవాలి. దానివల్లనే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి కూల్గా బాడీని ఉంచుకోవటం వల్లనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ రాహు మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ రాహు వచ్చేసి ఇక్కడ జన్మజాతకంలో భరణి నక్షత్రంలో శుక్రుని యొక్క నక్షత్రంలో ఉండటం, రాహులో కూడా శుక్రుడు జరగటం, శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం దీనికి కారణం. ఇది ఈ యొక్క స్థితి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి జన్మజాతక రీత్యా మీరు అష్టమంలో చంద్రుడు ఉండిపోయినాడు, కుటుంబాధిపతి. ఒక్కోసారి మారకాన్ని చూసేటప్పుడు 2వ ఇంటిని కూడా పరిశీలన చేస్తే 2వ ఇంటికి అధిపతి 8వ ఇంట్లో ఉండటం, 6వ స్థానాధిపతి లగ్నంలో ఉండటం, ఇవన్నీ గల కారణాలు. కాబట్టి ఇక్కడ మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థన చేయండి. స్వామివారి యొక్క, మీరు శ్రీకాకుళంలో ఉండే పని అయితే మీకు దగ్గర సింహాచలం, స్వామివారిని అప్పుడప్పుడు దర్శిస్తూ ఉండండి. దానివలన మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి పద్మావతి గారు. నమస్తేనమ్మా. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి అండి. ఓకే అండి, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9 మే 1992. ఓకే అండి, సమయం అండి? 2:30 రాత్రి అండి. రాత్రి. ఓకే అండి. తెల్లవారితే అమ్మా? తెల్లవారితే శనివారం వస్తుందండి. ఓకే. 9వ తారీఖు. ఏ ఊర్లో? ఆధోని. చెప్పండి అమ్మా. అదే మా అమ్మాయికి పెళ్లి గురించి చాలా చూస్తున్నామండి, ఎందుకో కుదురుతలేదు. ఇక్కడ అమ్మ కుటుంబ స్థానంలో కుజుడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ జన్మజాతకంలో దాన్ని కుజదోషం అని చెప్తాం. ఈ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోండి. సప్తమంలో గురువు ఉన్నాడు, కాదని చెప్పట్లేదు. కుటుంబం రావాలి అంటే తప్పకుండా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజునికి దోష పరిహారం అన్నది చేయండి. దానివలన వివాహం కుదిరేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మజాతకంలో ఈ పాపకి ఇక్కడ మీరు 24 వయసు చూస్తారే కానీ ఆ జాతకంలో ఉన్నటువంటి స్థితి పోయేంత వరకు అది ఎవరిమేమి చేసేదానికి ఇది లేదు. కాబట్టి మీరు ముందు ఆ కుజదోష పరిహారం చేసినట్లయితే తప్పకుండా వివాహం జరిగేదానికి అవకాశం ఉంటుంది. గురువుగారు ఇక్కడి వరకు వచ్చి కాలస్ యొక్క సందేహాలు తీర్చారు. ధన్యవాదములు. నమస్తే. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.